ఇప్పటి వరకు ఫలితాలు మెజార్టీ తారుమారు అవుతూ వస్తుంది. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీలో ఉంటున్నారు, మరోసారి బీజేపీ అభ్యర్థి మెజార్టీలోకి వస్తూ ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిని వెనక్కునెట్టి. సో ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి పుంజుకున్నారు. 10వ రౌండ్ పూర్తయ్యేసరికి అంజిరెడ్డికి 4562 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డిపై అంజిరెడ్డి ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు అంజిరెడ్డి లీడ్ను కొనసాగించారు. 6వ రౌండ్ నుంచి 9వ రౌండ్ వరకు నరేందర్ రెడ్డి లీడ్ని కొనసాగించారు. 10వ రౌండ్కు వచ్చేసరికి ఈ లీడ్ తలకిందులైపోయింది. 10వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి పోటీ చేశారు, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. క్షణ క్షణం ఈ ఫలితం ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ కనిపిస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం తేలలేని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. 2,24,000 ఓట్లలో ఏకంగా 28,000 ఓట్లు ఇప్పుడు చెల్లని ఓట్లుగా మారిపోయాయి. అక్కడ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, ఇలా ప్రాధాన్యత వారీగా ఓటింగ్ను చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది టిక్కులు పెట్టారు, కొంతమంది సంతకాలు పెట్టారు. దీంతో ఆ ఓట్లు చెల్లని ఓట్లుగా మారిపోయాయి. చెల్లని ఓట్లు ఏకంగా 28,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి 4,000 ఓట్ల పైచీలకు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చంద్రశేఖర్, ఆధిక్యత దోబూచులాడుతుంది. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉంటే ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా ఎన్ని రౌండ్ల కౌంటింగ్ ఉంది, ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంటుందనే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. రోహిత్, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో కొనసాగుతుంది. నిన్న మార్నింగ్ 6 గంటల నుంచి మొదలైనటువంటి, అంటే దాదాపు కట్టలు కట్టడం అదంతా కూడా మొన్న 3వ తేదీన, ఈ నెల 3వ తేదీన ప్రారంభమైంది. కంటిన్యూగా 3 షిఫ్టులలో 800 మంది ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా క్షణం ఉత్కంఠ రేపుతుంది. 2020 మ్యాచ్ ను తలపించే విధంగా ఉంది. మనం ఒక్కసారి గమనిస్తే 2,24,000 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. దానిలో కోట 1,12,001 ఎవరికైతే వస్తాయో ఆ అభ్యర్థి విజేతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నుంచి చిన్నమాయిల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఉట్కూరు నరేందర్ రెడ్డి, అలాగే బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ రంగంలో దిగారు. ఈ ముగ్గురు మధ్యలో మనం ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఈ ట్రయాంగిల్ కాంపిటీషన్ లో మొదటి రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమాయిల అంజిరెడ్డి లీడ్ లో కొనసాగారు. 6వ రౌండ్, 7వ రౌండ్, అయితే 8, 9 ఈ 4 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. దానిలో అనూహ్యంగా 10వ రౌండ్ వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి 4,562 ఓట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు. కేవలం 12,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. దీనిలో ఎవరికి ఫలితం వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే మార్క్ దాటాలంటే 1,12,000 కోటగా నిర్దేశించడం జరిగింది. ఆ కోట మార్క్ దాటితేనే విజేతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీంతో రెండవ ప్రాధాన్యత కూడా లెక్కించేటువంటి అవకాశం ఉంది. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మరికొద్ది సేపట్లోనే ఎన్నికల సంఘం అధికారులు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే మరో రౌండ్, అయితే ఏదైతే 12,000 ఓట్లు మిగిలి ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 2,10,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. 14,000 ఓట్ల లెక్కింపు పూర్తి కావాల్సింది. అంటే మరి కొన్ని నిమిషాల్లోనే ఈ ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి ఇప్పటికే 70,740 ఓవరాల్ గా చూస్తే 10 రౌండ్ల తర్వాత 70,740 ఓట్ల పూర్తి ఓట్లు క్యుములేటివ్ గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సాధించడం జరిగింది. అంటే ఇతనికి మార్క్ దాటాలన్నా కానీ దాదాపు 30+12 అంటే 42,000 ఓట్లు రావాల్సి ఉంది. 42,000 ఓట్లు రావాలంటే
అది సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి వేశారు ఏంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్షణం ఉత్కంఠ అయితే రేపుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. రెండవ ప్రాధాన్యత ఓటు ఆధారంగా, అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొంది. మరి బీఆర్ఎస్ బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి ఎన్ని ఓట్లను సాధించారు ఇప్పటి వరకు? మీరు అన్నట్టుగా బీసీ నినాదం ఒకవైపు, బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్ మద్దతుతోని బరిలో దిగినటువంటి ప్రసన్న హరికృష్ణ మొదటి రౌండ్ నుంచి కేవలం 5-6 వేల ఓట్ల తేడానే కనబర్చడం జరిగింది. ఒక్కసారి పరిశీలిస్తే 6,712 ఓట్లు మొదటి రౌండ్ లో బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్ కి 6,676, అలాగే బీఎస్పీకి వచ్చేసరికి 5,867. స్వల్ప తేడా మాత్రమే కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 10 రౌండ్లు ముగిసేసరికి ఒక రౌండ్ లో బీఎస్పీ అభ్యర్థి సైతం ముందంజలో కొనసాగినటువంటి పరిస్థితి మనకు చూడొచ్చు. కొన్ని సందర్భాలలో వీరు సైతం ఏమాత్రం తగ్గేది లేకుండా పోటీ పడడం జరిగింది. ప్రస్తుతం 59,946 ఓట్లు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వచ్చాయి. 66,178 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి వచ్చాయి. 70,740 ఓట్లు బీజేపీ అభ్యర్థికి. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇప్పుడు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు, నేతలందరూ కూడా ఒక అలర్ట్ అయ్యారు. ఎవరికి పట్టం కట్టబోతున్నారు, పట్టభద్రులు ఏ విధంగా ఈ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు అనే దాని మీద సుదీర్ఘమైనటువంటి రాజకీయ చర్చ అయితే కొనసాగుతుంది. అంటే ఫలితం తేలటానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది చంద్రశేఖర్? మీరు అన్నట్టుగా ఇది సంక్లిష్టమైనటువంటి ఎన్నికల విధానము, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి కాబట్టి తుది ఫలితం రావడానికి సాయంత్రం వరకు వేచి చూడక తప్పని పరిస్థితి. దాదాపుగా 4 గంటల నుంచి 5 గంటల వరకు సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్. ఆల్రెడీ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ బలపరిచిన అభ్యర్థి అక్కడ విజయాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా మేమే కైవసం చేసుకుంటామనే ఆశాభావాన్ని బీజేపీ వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మారిన మెజార్టీతో ఆ దిశగానే వెళుతోంది ఫలితం అనుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఫలితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే నువ్వా నైనా అన్నట్టుగా ఈ పోటాపోటీ పడ్డారు. ఫస్ట్ 5 రౌండ్స్ మొత్తం 11 రౌండ్ గా నిర్దేశించడం జరిగింది. దీనిలో భాగంగా అంటే 21,000 ప్రతి 21 టేబుల్ ఉన్నాయి. ప్రతి టేబుల్ కి ఒక రౌండ్ లో 1,000 ఇంటూ 21,000 ఒక రౌండ్ లో తేలుతుంది. అంటే 10 రౌండ్లు అయిపోయాయి. 2,10,000 ఓట్లు లెక్కింపు పూర్తయ్యాయి. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టుగా ఇప్పటికే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్సీ విజయం సాధించడం జరిగింది. విజయోత్సవాలు, సంబరాలు అన్ని చేసుకున్నారు. దానిలో ఒక కాన్ఫిడెన్స్ అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమాయిల అంజిరెడ్డి, అలాగే అగ్రనేతలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర నేతల్లో సైతం ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంతే స్థాయిలో కాంగ్రెస్ నేతల్లో సైతం మేము వస్తుంది, మేము విజయం సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఫలితము తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. రైట్ చంద్రశేఖర్. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఫలితం ఎలా ఉంటుంది అనే విషయంపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మధ్య మెజారిటీ మారుతూ ఉంది. మొదటి 5 రౌండ్ల వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మెజార్టీలో ఉంటే 6వ రౌండ్ నుంచి మళ్ళీ ఫలితం మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంజిరెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మెజార్టీలో ఉన్నారు. మొదట అంజిరెడ్డి మెజార్టీలో ఉన్నారు, ఆ తర్వాత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మెజార్టీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అంజిరెడ్డి 10వ రౌండ్ కొనసాగుతున్నప్పుడు అంజిరెడ్డి మెజార్టీని కొనసాగిస్తూ ఉన్నారు. ఆర్టీవీ కూడా పోల్ పెట్టింది ఎవరు గెలవబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు అని. అంజిరెడ్డి గెలిచే అవకాశం ఉందని 76% మంది చెప్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి కేవలం 24% మంది మాత్రమే ఓట్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో మెసేజ్ రూపంలోనూ తెలియచేయండి. అలాగే ఓటింగ్లో కూడా పాల్గొనండి. ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్లో, ఆర్టీవీ ఓటింగ్లో అంజిరెడ్డి వైపే విజయం అవకాశం ఉంది అని చెబుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
అంజిరెడ్డి గెలవడానికి అవకాశం ఉంది అని 76% మంది చెప్తుంటే నరేందర్ రెడ్డికి కేవలం 24% మంది మాత్రమే చెప్తున్నారు. ఆర్టీవీ ఎప్పుడు పోల్ నిర్వహించినా కూడా అది మరికొద్ది సేపట్లోనో మరికొన్ని గంటల్లోనో తేలబోయే నిజమైన ఫలితానికి దగ్గరగానే ఉంటుంది, నిజమైన ఫలితాన్నే ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందుకే ఆర్టీవీ నిర్వహించే పోల్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. నిన్న కూడా పోల్ నిర్వహించాం. నిన్నటి పోల్లో కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితమే వచ్చింది. ఈరోజు ఆర్టీవీ మరో పోల్ పెట్టింది. మరికొన్ని గంటల్లోనే ఫలితం రాబోతున్న నేపథ్యంలో మీరు ఎవరు గెలిచే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీరు కూడా ఓటింగ్లో పాల్గొనండి. ఇప్పుడు ఫలితం ఇద్దరి మధ్య దోబూచులాడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని వెనక్కున్నట్టు అంజిరెడ్డి ముందుకొచ్చారు. అంజిరెడ్డి ఆధిక్యతను కొనసాగిస్తూ ఉండటంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల్లో పట్టభద్రులైన మీరు ఎవరు గెలుస్తారు అని అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓటింగ్లో కూడా పాల్గొనండి. ఇప్పటివరకు 434 ఓట్లు వచ్చాయి అంజిరెడ్డికి. అంటే ఆర్టీవీ పోల్లో అంజిరెడ్డికి 75% మంది ఓట్ చేస్తే నరేందర్ రెడ్డి గెలుస్తారు అంటూ 25